ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. కొంతమంది ప్రజలు నీకు కీడు చేస్తుండవచ్చు, నిన్ను భయపెడుతుండవచ్చు, నిన్ను కొట్టాలని తిట్టాలని తరుముతుండవచ్చు. అలాంటప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసినా, దీనుడు ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఒక మనుష్యుడు మోకరించి దేవుని వైపు చూస్తూ ఉంటాడో, దేవుని ప్రభావము ఆ మనుషులోకి వస్తూ ఉంటాడు. దేవుని ప్రభావం మనుషులోకి వచ్చినప్పుడు ఆ మనిషి పక్కన కూడా దుష్టుడు నిలవలేడు. ఎందుకంటే దేవుని ప్రభావము తనలో ఉంది. అందువల్ల యెహోషువ ఎదుట ఎవరూ నిలవలేకపోయారు. కారణం ఏంటి అంటే, తాను తన కుటుంబస్తులందరూ కూడా పరిశుద్ధమైన దేవుని వైపు చూస్తూ, ఆయనలో నుంచి వచ్చే ప్రభావాన్ని పొందుకుంటూ, ఆయన మాటలు వింటూ, ఆయన పాటలు పాడుతూ ఆయన యందు జీవిస్తున్నారు. ఈ కుటుంబములో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభులో ఈ కుటుంబం ఉంది. అంటే పరిశుద్ధమైన దేవుని సహవాసం కలిగి వీరు జీవించడం వలన ఈ కుటుంబములో ఆయన ఉన్నాడు, ఆయనలో వీళ్ళున్నారు. అయితే దేవుని యందు వీరున్నారు కాబట్టి వీరి ఎదుట ఎవరు నిలవలేకపోతున్నారు. అంటే జాషువ ఎదుట ఎవ్వరూ నిలవలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు, జడుస్తున్నారు, పారిపోతున్నారు. శత్రువులకైతే దడపుడుతూ ఉంది. కారణం ఏంటంటే జాషువ హృదయంలో దేవుడు నివాసం ఉంటున్నాడు.